వయసు ఎంత? 45. ఒకటో తరగతి చదివినావా? మరి పాస్ అయినావా? ఏల పాస్ అయినావా, బీల పాస్ అయినావా? సరే కానీ నువ్వెన్ని రోజులు బతుకుతావు? ఏంది నాదయనా? నాదేమున్నదమ్మా, అమెరికాలో 100 ఏళ్ళు బతుకుతున్నారు. మరి నీకు కాలం మారినట్టు అనిపిస్తుందా? ఏంది ఇంటర్నెట్ వైఫై కావాలనా? గ్రూపులు ఉన్నావా మరి? ఏంది మీ ఆయన కంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావా? మరి నేను చేసింది అట్లున్నది. ఏంది గిదంతా అని అనుకుంటురా? మీరే చూడుండ్రి. చంద్రాల్ సార్ తొడిగిన అంగి లెక్కనే పచ్చ రంగులో ఎట్లా మెరిసిపోతున్నదో చూడురి. హాలు వెనక కట్టిన బ్యానరు, ముంగట పెట్టిన బోర్డు, మైకులు, పువ్వులు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పసుపు పచ్చ కండువలే కప్పుకొని వచ్చిర్రు. అచంక పెద్ద ఈడుల రాత్రి బడికి పోయి అక్షరాలు నేర్చుకున్న వాళ్ళతోటి మనసు తీర మాట్లాడిండు ఏపీ సీఎం చంద్రాల్ సారు. ఓకే అమ్మ, ఇప్పుడు వయసు ఎంతమ్మా నీది? 40 సార్. 40 ఏళ్ళు. ఇంకెన్నేళ్ళు బతుకుతావమ్మా? భగవంతుడి దయ మీద సార్. అది కాలం ఏం మారిందమ్మా? ఫస్ట్ ఏ ఊరు వెళ్ళాలన్నా కాలనడకలతో ఫస్ట్ వెళ్ళేవారు సార్. ఆ కాలనడకలతో వెళ్ళేది సైకిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఉపన్యాసం కూడా బాగా ఇస్తున్నావమ్మా, మంచి రాజకీయ నాయకులు పడతాయి. ముందు సర్పంచ్తో ప్రారంభించు, నువ్వు మంచి రాజకీయ నాయకురాలు అవుతావు. సైకిల్ చరిత్ర తెలిసింది, చదువు కూడా వచ్చింది. సర్పంచ్గా గెలిచిందంటే సారు పార్టీలనే టికెట్ ఇస్తాడు కావచ్చు అక్షర భారత్ కోట కింద. డాక్రాలో మెంబర్ గా ఉన్నావా? డాక్రా గ్రూప్ లో ఉన్నాను సార్, కానీ మరి అది సరిగా నడవలేదు సార్. మరి ఎందుకు ఆర్గనైజేషన్ అప్పుడు మీరు అన్నారని కట్టలేక మానేస్తాం సార్. అయినా ఇప్పుడు కడుతున్నాం సార్. అయినా ఇప్పుడు కట్టమని చెప్పారు సార్. కట్టమని చెప్పారు, మేమే కడతాం సార్ అనేసి సార్. ఈమె ఎక్కడేది మాట్లాడాలనో నేర్చుకోనట్టున్నది. అధికారంలోకి వస్తే అప్పులు మాఫీ చేస్తా కట్టకూడదు అని చంద్రాల్ సార్ చెప్పింది కదా. అందుకే మా గ్రూప్ ఆగమైందని ఆయన ముంగట్నే చెప్తున్నది ఈమె. నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు, ఇంకా చదువుకోకపోతే ఎట్లమ్మా నువ్వు? మేము నేర్చుకుంటాం, ఇంకా బాగా నేర్చుకుంటాం సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, బాగా మాట్లాడామ్మా. థ్యాంక్ యూ. ఇక ఇంకోగా వచ్చింది, ఏం మాట్లాడుతుందో. మా ఆయన నువ్వెందుకు ఇప్పుడు చదువుకొని నువ్వేమన్నా ఉద్యోగాలు చేయబోతావా ఏమీ నేసి అంటా ఉన్నాడు. నువ్వు కూడా మీ ఆయన నువ్వు చదువుకుంటానంటే వద్దంటున్నాడా? అనడు సార్. అనడా? ఉంటుంది, లోపల ఉంటుంది. నువ్వు చదువుకుంటే నువ్వు కూడా తెలివి వస్తుంది. నీకెందుకు వంటింట్లో ఉండకుండా నువ్వు సర్పంచ్గా నీ సంతకం నేనే పెడతాను, నేనే పెత్తనం చేస్తాను, సంతకం మాత్రం నేను పెట్టమంటాడు. అబ్బో, చంద్రాల్ సార్ కూడా ఏం దాచుకోకుండానే మాట్లాడుతున్నాడు. మీ ఆయన ఒప్పుకున్నాడా? మీ ఆయన చదువుకోవడానికి ఒప్పుకున్నాడా? ఇక వీళ్ళు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఏం లొల్లి లేదు. నువ్వు ఎక్కువ సంపాదిస్తావు, మీ ఆయన ఎక్కువ సంపాదిస్తాడా? నువ్వు సంపాదిస్తున్నావు, ఆయన ఇప్పుడు తింటున్నాడు, నీ పైన ఆధారపడుతున్నాడు. అంతేనా? నీకంటే తక్కువ సంపాదిస్తాడు కాదు, నీకంటే ఆయన తక్కువ సంపాదిస్తున్నాడు, అంతే కదా? అంతేనా? ఓకే, గుడ్. ఓరు నాయను, ఇంటికి పోయినాక ఇద్దరాలు మొగరు లొల్లి పెట్టుకునే పనే చేస్తున్నాడు కదా సారు. ఇక మాపటికి వాళ్ళ ఇంట్లో లొల్లి ఎట్లుంటుందో గాని చదువు చదివితేనైతే మొగని కంటే పెద్దోళ్ళు కావచ్చు అని గట్టిగానే చెప్పిండు చంద్రాల్ సారు.